ఈ నెల 31 నాటికి నక్సలిజం అంతం ఖాయం. బతుకున్న వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం. మందుబాబులకు, లిక్కర్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్. తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని ఇఫ్తార్ విందు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్లో ఫటాఫట్ చూసేద్దాం. ఈ నెల 31 నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టకపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు. నక్సలిజం రూపుమాపడంలో సీఏఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఒడిశా కటక్లో సీఏఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి దీనిపై మాట్లాడారు అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ వల్ల దేశంలో ఇప్పటికే చాలా వరకు మావోయిస్టులు లొంగిపోయారు. కొంతమందిని పోలీసులు ఎన్కౌంటర్ చేయగా భారీగా మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంకా చాలా కొద్ది మంది మాత్రమే లొంగిపోవాల్సి ఉంది. అయితే ఈ నెల 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తానని మరోసారి స్పష్టం చేశారు అమిత్ షా. ఎస్ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్య ప్రక్రియను బంగ్లా విరోధి బీజేపీ తప్పుదారి పట్టిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎస్ఐఆర్ను ఆమె సైలెంట్, ఇన్విజిబుల్ రిగ్గింగ్ గా పేర్కొన్నారు. కోల్కతాలో మమతా మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణను ఒక అమానవీయ, నిర్లక్ష్యపు దాడిగా మమతా బెనర్జీ అభివర్ణించారు. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై ఈ సమగ్ర ఓటర్ల సవరణ నిర్వహిస్తున్నారని మమతా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీని ఓడించాలనే కుట్రతోనే బెంగాల్లో హడావిడిగా సర్ ప్రక్రియ చేపట్టారని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్న వారిని అనేక మందిని చనిపోయినట్టుగా తప్పుగా ప్రకటించారని తెలిపారు మమతా. మీరు చనిపోయారని చెబుతున్న వారిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని ఎన్నికల కమిషన్ అధికారులకు సవాల్ విసిరింది మమతా. మందుబాబులకు, లిక్కర్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. దశాబ్దాలుగా వస్తున్న పాత రూల్స్ ను బ్రేక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలపై ఇక ప్రభుత్వ కంట్రోల్ ఉండబోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఏప్రిల్ 2026 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు మందు రేట్లను ప్రభుత్వమే ఫిక్స్ చేసేది, కానీ ఇకపై ఆ పవర్ పూర్తిగా కంపెనీల చేతుల్లోకి వెళ్లనుంది. దీంతో బ్రాండ్ డిమాండ్, మార్కెట్ కాంపిటీషన్ ని బట్టి లిక్కర్ కంపెనీలే తమ రేట్లను డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ దొరికింది. కొత్తగా ఆల్కహాల్ ఇన్ బెవరేజ్ సిస్టమ్ తేనున్నారు. అంటే బాటిల్ సైజును బట్టి కాకుండా అందులో ఉండే ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్నులు వసూలు చేయబోతున్నారు. తిరువూరు పట్టణంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఎంపీ కేశినేని చిన్ని. అనంతరం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఉపవాస దీక్ష పరులకు మిఠాయిలు పంచి తేనెటి విందులో పాల్గొన్నారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో ఇస్లాం మత పెద్దలు, పేద ముస్లింలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో అల్లా దయ ఉండాలని అందరూ కోరుకుందామన్నారు కేశినేని చిన్ని. చిన్నప్పటి నుంచి కూడా ముస్లిం సోదరులతో అనుబంధం ఉన్న కుటుంబం మాది అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి వ్యాపారం చేశామని, ముస్లిం సోదరులందరూ కూడా తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు కేశినేని చిన్ని.